హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2026 రిలేటెడ్గా ఇవాళ అయితే హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మనం అయితే తెలుసుకుందాం. దాంతోపాటు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఇవాళ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. 25th మనకి ఎగ్జామ్ అయితే ఉంది కాబట్టి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. మరి దీనికి ఎలా అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే రైట్ సైడ్ 3 డాట్స్ అన్నది 3 లైన్స్ అన్నవి కనిపించడం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను, ఒకసారి గమనించండి. సో దీనిపై మీరు క్లిక్ చేసినట్టయితే మనకు ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. అందులో మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ప్రింట్ హాల్ టికెట్ అని ఉంది కదా, దానిపై అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. వన్స్ మీరు దీనిపై క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ యొక్క పేజ్లో వచ్చేటప్పటికి మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఏంటి అంటే ఇక్కడ మనకు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ తెలిసినట్టయితే అది, లేదంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మనకి ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. అంటే ఈ యొక్క 10th క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి మీరు 2026లో ఎగ్జామ్ అపేర్ అవుతుంటే 2026 అని ఎంటర్ చేయండి. లేదు ప్రీవియస్ ఇయర్స్ అంటే ఆ ఇయర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత V1 ప్రింట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు మీ యొక్క హాల్ టికెట్ అయితే ఓపెన్ అయిపోతుంది. అందులో మనకు సెంటర్ ఎక్కడ పడింది, ఏ టైమింగ్ ఎగ్జామ్, ఇదంతా కూడా డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఇలా మీ యొక్క హాల్ టికెట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. సో ఇక ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్లాలన్నది మనం కమింగ్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ రిలేటెడ్గా నేను మీకు ప్రొవైడ్ చేస్తూ డ్రైవ్లో లింక్ కూడా అప్లోడ్ అయితే చేశాను అనమాట. సో అది మనకు కామెంట్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మోడల్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ అందులో అయితే ఉంటాయి. అవి ఒకసారి ప్రిపేర్ అయ్యి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత మంచి ర్యాంక్ వస్తే మీరు కావాలనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం సరిగా ప్రిపేర్ అవ్వకుండా ఫర్దర్గా మనకు ఎక్కువ ర్యాంక్ వచ్చి కాలేజీలో సీట్ కావాలి అంటే మనకు రావడానికి స్కోప్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, మంచి ర్యాంక్ అయితే తెచ్చుకోండి. ఇంకా ఎగ్జామ్కి ముందు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అవన్నీ కూడా కమింగ్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్, మెయిన్గా వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.